అయితే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎస్టీ సెల్ నేత బెల్లయ్య నాయక్. ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు కేసీఆర్ హయాంలో ఎందుకు మాట్లాడలేదని బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. రాష్ట్ర గీతం 10 ఏళ్లు లేదు, ఎందుకు లేదని కేసీఆర్ ని ఎప్పుడైనా అడిగారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల స్తూపం లోగోలో పెడితే కేటీఆర్ కు వచ్చిన నష్టం ఏంటన్నారు బెల్లయ్య నాయక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించుకుంటామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి జయ జయ తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించకుండా తత్సారం చేసి ఆ పనిని తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర గీతాన్ని డిక్లేర్ చేసి ఉద్యమకారుల తెలంగాణ ప్రజల అభిప్రాయాల్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటే దాని మీద కోడిగుడ్ల మీద ఈకలు పెట్టే పని మొదలుపెట్టారు.